My next question, Sheikh Mira Sahib adugutunar. Hi Sana, I'm a bank employee. I get housing loan of 90 lakhs where first 30 lakhs is at 6% simple interest rate and remaining 60 lakhs at 9% simple interest rate. EMI adjusted only principal. Interest is paid after principal clearance. For 90 lakhs loan, EMI is around 32,000 rupees for 24 years and accumulated interest will be collected equally across next 6 years. అదృష్టవంతులండి. గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో యు ఆర్ లక్కీ పీపుల్. ఓకే, ఎస్పెషల్లీ హోమ్ లోన్ రిలేటెడ్గా ఆర్ ఈవెన్ ఏ లోన్ రిలేటెడ్గా అయినా కూడా. మై నెట్ శాలరీ ఈజ్ అరౌండ్ 80,000 రూపీస్ పర్ మంత్. ఐ హ్యావ్ అరౌండ్ 29 lakhs in PF, NPS, mutual funds, equity and other savings. I have 2 girl childs, 3.5 years and 6 months old. I'm confused whether to buy 90 lakhs house or continue in a rented house. In the same area where I'm thinking to buy a home, the rent for 2 BHK flat is around 8,000 to 9,000 rupees. My colleague suggested buying a house, but I'm thinking of buying a open plat and create a wealth first. Please suggest which is better. My parents are 55 and 50 years old and they have 20 lakh savings and a own house in village where my sister is residing and she is single parent for 2 children, 14 years and 12 years old. My wife is a homemaker. మీరు గ్రోత్ పరంగా అడుగుతున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ ల్యాండే అండి. అపార్ట్మెంట్లో మీకు అంత గ్రోత్ అయితే ఉండదు. ఓన్లీ థింగ్ అపార్ట్మెంట్లో యూ విల్ గెట్ కంఫర్ట్ ఆఫ్ లివింగ్ దేర్. అంటే మీ ఓన్ హౌస్ అని ఏదైతే ఉంటుందో ఆ ఫీల్తో మీ సొంత ఇంట్లో అయితే ఉంటారు. అండ్ చాలామంది యాక్చువల్ సిఏజిఆర్ క్యాలిక్యులేట్ చేయడం రాదు. సో సింగిల్ డిజిట్లోనే ప్రిడామినెంట్లీ మనకి నెట్ అన్నీ పోగా చూస్తే సింగిల్ డిజిట్లోనే అపార్ట్మెంట్లో మనకి ఆ గ్రోత్ రేట్ అయితే వస్తుంది. డబుల్ డిజిట్ కూడా చాలా రేర్ అన్నమాట. ఓకే, వెరస్ మీకు ల్యాండ్లోనే ఆ డబుల్ డిజిట్ గ్రోత్ అయితే వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది ల్యాండ్ రిలేటెడ్గా కూడా. ఏంటంటే మీరు బ్యాంక్ ఎంప్లాయ్ కదా, మీరు సంపాదించేది మొత్తం వైట్లో సంపాదిస్తారు కదా. మీరు ల్యాండ్ కొన్నట్టయితే అసలు ఫుల్ వైట్లో అసలు రిజిస్ట్రేషన్ ఎక్కడవుతాయి? ఎక్సెప్ట్ మనకి ఆప్షన్ ప్లాట్స్ ఉంటాయి చూడండి, గవర్నమెంట్ ఆప్షన్ ప్లాట్స్ ఉన్నట్టయితే అక్కడ మీకు ఫుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది, మీరు ఫుల్ వైట్లో పే చేయగలుగుతారు. వెరస్ మిగిలిన ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా వైట్ తీసుకునేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అన్నెసరీ మీరు ట్యాక్స్ పే చేసిన డబ్బుల్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసి మీరు కొంటారు. మళ్ళీ రేపు ఉదయం అది పెరిగిన తర్వాత మీరు అమ్మారు అనుకోండి, దాన్ని వైట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ దాని మీద డబుల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట. సో దట్స్ ఏ మోర్ పెయిన్ఫుల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ డబుల్ ట్యాక్స్ పార్ట్ తీసేస్తే మనకు వచ్చే రిటర్న్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అసలు ఈ 2 ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్ చూడరా అంటే మీకు ఏదైతే ఈ రిటర్న్ వర్కౌట్ అవుతుందో, రియల్ ఎస్టేట్లో ఎంతైతే రిటర్న్ వర్కౌట్ అవుతుందో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్యాక్ట్ మీకు మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్ఫ్యాక్ట్ అంతే ఆర్ అంతకన్నా ఎక్కువ రిటర్న్ వర్కౌట్ అవుతుంది విత్ ఫ్లెక్సిబిలిటీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్లో వాలటాలిటీ మీకు కళ్ళకి కనబడదు, వేరే ఈక్విటీలో వాలటాలిటీ మీకు రోజు కనబడుతుంది. ఈక్విటీలో ఇంకోటి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా రోజు చెక్ చేస్తుంటాం ఏం జరిగిందా అని చెప్పి. ఇంకా అలా కాకుండా వదిలేస్తే ఒక 5-10 years వదిలేస్తే సూపర్ వెల్త్ క్రియేషన్ అయితే జరుగుతుంది. సో నన్ను అడిగితే మీ కేసులోని మీరు ఇల్లు కొనాలి, ఓకే సొంత ఇంట్లో ఉండాలని ఆలోచించినప్పుడు, అంటే మీరు ఏరియా రిలేటెడ్గా, మీరు గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి మీకు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఏరియా రిలేటెడ్ మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ మీకు ఈ బెనిఫిట్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడే కాదు మీకు తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకుని వెల్త్ క్రియేషన్ రిలేటెడ్గా మీ సేవింగ్స్ ఏవైతున్నాయో అది ఈఎంఐకి వెళ్ళనివ్వకుండా మీరు ఎస్ఐపికి పుష్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అనేది నా సజెషన్ అండి. ల్యాండ్లో ఎప్రిసియేషన్ ఉంటుంది కానీ మీరు ఈ ప్రాబ్లం మర్చిపోతున్నారు. మీ రిజిస్టర్డ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు సంపాదించేది వైట్లోని అంటే ఆల్రెడీ ట్యాక్స్ కడతారు. దెన్ మళ్ళీ దాని తర్వాత లేటర్ పాయింట్ ఆఫ్ టైంలోని అది అమ్మేసిన తర్వాత మళ్ళీ మీ కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కలిపితే మీ నెట్ వర్కౌట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ రిలేటెడ్గా ఉండే రిస్కులు కూడా ఉంటాయి కదా. సో మనకి ఆ రిస్కులు కూడా కన్సిడర్ చేసినట్టయితే బెటర్ టు ఇంక్రీజ్ యువర్ ఎస్ఐపి. దట్ వుడ్ బి బెటర్ సజెషన్ అంటాను నేను. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.